ఉన్నప్పుడు భాగస్వామ్య పార్టీలు సర్దుకుపోవాలి. లేకపోతే సమస్యలు తప్పవు. కొన్నిసార్లు వ్యవహారాలు అడ్డం తిరిగితే అగాధం ఏర్పడుతుంది. సత్యసాయి జిల్లాలోని ఓ నియోజకవర్గ కూటమిలో ఇదే పరిస్థితి ఉంది. టీడీపీ ఇన్ఛార్జ్ బీజేపీ నేతలకు పొసగడం లేదన్న ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన తెలుగుదేశం ఇన్ఛార్జికి సమస్యలు తప్పడం లేదన్న చర్చ సాగుతోంది. కష్టమొస్తే చెప్పుకునేందుకు తమకు ఓ నేత ఉన్నారన్న కేడర్ ఆశలపై అధిష్టానం నీళ్లు చల్లిందన్న విమర్శలు వస్తున్నాయి. నోరు మెదపకుండా టీడీపీ ఇన్ఛార్జి కాళ్ళు చేతులు కట్టేయడంతో మౌనంగా ఉండిపోవాల్సి వస్తోందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఎమ్మెల్యే ఎవరు, ఏ పార్టీ? టీడీపీ అధిష్టానమేం చెబుతోంది? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ఏపీ కూటమి పార్టీల నేతలు రాష్ట్ర స్థాయిలో సమన్వయంతో పనిచేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం సమస్యలు తప్పటం లేదు. అందరూ సర్దుకుపోయి కలిసిమెలిసి పనిచేయాలని టీడీపీ, జనసేన, బీజేపీ అధినాయకత్వాలు చెబుతున్నా కొన్ని చోట్ల మాత్రం ఇది సాధ్యం కావటం లేదు. తెలుగుదేశం, జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు కొట్టుకుంటూ ప్రభుత్వ ప్రతిష్ట, కూటమి పరువు మంట కలిసే విధంగా చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఇలాంటి పరిస్థితే ఉంది. టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ ఇక్కడి నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సత్యకుమార్ కు పొసగటం లేదన్న ప్రచారం జరుగుతోంది. కూటమి పార్టీల సీట్ల సర్దుబాటులో భాగంగా గత ఎన్నికల్లో ధర్మవరం స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో సత్యకుమార్ పోటీ చేసి నెగ్గారు. పరిటాల శ్రీరామ్తో పాటు తెలుగుదేశం, కమలం పార్టీ నేతలు కలిసి పనిచేసి అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని ఓడించారు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత సమస్యలు వస్తున్నాయి. ధర్మవరం బీజేపీ నేతలను తమను విస్మరిస్తున్నారని సైకిల్ గుర్తు పార్టీ నేతల నుంచి అధినాయకత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కాంట్రాక్టులు సహా అన్ని పనులు కమలనాథుల చేతుల్లోకి వెళుతున్నాయన్నది తెలుగు తమ్ముళ్ల వాదన. ఇక్కడ బీజేపీకి పెద్ద నేతలు లేకపోయినా వైసీపీ నుంచి కమలం కండువా కప్పుకున్న వారే చక్రం తిప్పుతూ రాజ్యమేలుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. సత్యకుమార్ విజయవాడ, ఢిల్లీ రాజకీయాల్లో బిజీగా ఉంటే ఈ మంత్రి నియమించుకున్న ఇన్ఛార్జ్ హరీష్ ఆధ్వర్యంలోనే ఇక్కడ పాలన సాగుతోందన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీ నుంచి ఎవరొచ్చినా పూర్వాపరాలు పరిశీలించకుండా పార్టీలో చేర్చుకుని కమలం కండువా కప్పటం విమర్శలకు తావిస్తోంది. ధర్మవరంలో ఫ్యాన్ గుర్తు పార్టీ నేతలెవరో, కమలనాథులెవరో తెలియని అయోమయం, గందరగోళం కనిపిస్తోందన్న చర్చ సాగుతోంది. ఇటు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సైతం 2029 ఎన్నికల వరకు ఎక్కడి వారు అక్కడే ఉంటే తర్వాత చూసుకుందామన్న ధోరణితో వ్యవహరిస్తున్నారు. 2024 ఎన్నికల వరకు వైసీపీతో ఇబ్బందులు ఎదుర్కొన్న టీడీపీ శ్రేణులకు ప్రస్తుత పరిస్థితి మరింత సంకటంగా మారిందన్న విశ్లేషణలు ఉన్నాయి. అధికారం ఉన్నప్పటికీ తమ పనులు ఏమాత్రం ముందుకు సాగకపోవటమే కాకుండా ప్రతి చోట అవమానాలు, చీత్కారాలు ఎదురవుతున్నాయన్న బాధ తెలుగు తమ్ముడిలో కనిపిస్తోంది. ఏ చిన్న పని జరగాలన్నా బీజేపీ నేతల అనుమతి తీసుకోవాల్సి వస్తోందని, వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. అన్ని ఆఫీసుల్లో వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులే ఉండటంతో వీరు చెప్పిన పనులే జరుగుతున్నాయని వినిపిస్తోంది. దీంతో ఫ్యాన్ గుర్తు పార్టీ నేతల హవానే నడుస్తోందన్న చర్చ సాగుతోంది. ధర్మవరంలో వైసీపీ నుంచి బీజేపీలో చేరిన నేతల పెత్తనమే సాగుతోందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ మౌనంగా ఉంటున్నారని వినిపిస్తోంది. తెలుగుదేశం అధిష్టానం వైపు నుంచి ఈ నేతకు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. పార్టీ కార్యక్రమాలను సరిగా నిర్వహించడం లేదని, ప్రజా సమస్యలను పరిష్కరించడం లేదంటూ శ్రీరామ్కు అధిష్టానం నోటీసులు పంపడం చర్చనీయాంశంగా మారింది. కాళ్లు చేతులు కట్టేసి పరిగెత్తమంటే ఎలా ఉంటుందో ప్రస్తుతం శ్రీరామ్ పరిస్థితి అలా ఉందంటారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళితే పరిష్కారం అవటం లేదని కేడర్లో చర్చ జరుగుతోంది. ఇవన్నీ తెలిసిన అధిష్టానం నోటీసులు ఇవ్వటం ఏంటన్న ప్రశ్న వస్తోంది. ప్రస్తుతం ధర్మవరంలో తెలుగుదేశం నాయకుల పరిస్థితి చూస్తుంటే పగవాడికి కూడా ఇలాంటి దుస్థితి రాకూడదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై పార్టీ నేతలు లోలోపల రగిలిపోతున్నారు. అధిష్టానాన్ని ధిక్కరించి శ్రీరామ్ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండాల్సి వస్తోందంటూ టీడీపీ కేడర్లో ఆవేదన కనిపిస్తోంది. పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు కారణంగానే ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ ఉనికికే ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ మొత్తం వ్యవహారంపై టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో, కూటమి నేతల మధ్య నెలకొన్న స్పర్ధలు, సమస్యలను ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.